తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇంతవరకు ఏ దర్శకులు ఆలోచించని రీతిలో దర్శకులు కోడి రామకృష్ణ గారు రూపొందించిన భక్తి రసాత్మక చిత్రం పృథ్వీ. రాశి జంటగా రమ్యకృష్ణ దుర్గగా నటించిన దేవుళ్ళు. తల్లిదండ్రుల్ని కలపడం కోసం తీర్థయాత్రలు చేసిన ఇద్దరు పిల్లల కథే ఈ చిత్రం. బాబు పిక్చర్స్ పతాకంపై చేగొండి హరిబాబు నిర్మించిన ఈ చిత్రంలో ప్రతి దృశ్యంలోనూ ప్రతి ఫ్రేములోనూ దర్శకులు కోడి రామకృష్ణ గారి ముద్ర కనిపిస్తుంది. ఎన్నో కమర్షియల్ చిత్రాలని రూపొందించిన ఆయనైనా ఈ చిత్రానికి దర్శకులు అని అనిపిస్తుంది. దర్శకుని ప్రతిభకు ఈ చిత్రంలో అండగా నిలిచాయి వందే మాతరం శ్రీనివాసరావు గారి సంగీతం. భద్రాచలంలో చిత్రీకరించబడిన ఈ పాటని సినిమా కోసం బాలు గారు పాడారు. ఇప్పుడు మన కోసం పాడబోతున్నారు మల్లికార్జున్. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య ఆ సీతారామయ్య, కోకెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యము నేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెనయా. మహిళో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ, ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా. అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా. సాకలి నిందకు సత్యము చాటగా కులసతినే విడనాడెనయ. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. పుణ్యక్షేత్రము అంతా రామమయం, భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం. పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెన
చేయించెనయా సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించెనయా పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మధన్యమయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా చేయూతనిచ్చే వాడయ్యా ఆ సీతారామయ్యా కోర్కెలు తీర్చే వాడయ్యా కోదండ రామయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా కొత్త సంవత్సరం సందర్భంగా వాళ్ళ చిన్నారులు జంటగా మన భాషలోని తీయదనాన్ని మన సంస్కృతిలోని గొప్పతనాన్ని ద్విగుణీకృతం చేసే పాటలు ప్రజెంట్ చేయబోతున్నారు. ఒక్కొక్క స్వరం ఒక మనిషి ఆకారంలో వచ్చి స్వరదేవతలు వచ్చి కూర్చున్నట్టు ఉంది ఇక్కడ. అవమానాలే ఆభరణాలు. ఏదైనా నైరాశ్యం మిమ్మల్ని కమ్ముకున్నప్పుడు ఈ పాటలోని పదాలను పాటలోని భావాన్ని గుర్తు తెచ్చుకోండి. అన్నీ నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి. మిమ్మల్ని విజయ పథంలో నడిపించే పాట. గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని నేనున్నానని నీకేం కాదని. సార్కి 1+1 ఆఫర్ సార్. అందరూ తాగుతారు జ్యూసు, వంటగదిలో ఉంటుంది గ్లాసు, కంప్యూటర్కి ఉంటుంది మౌస్. ఎవడు రాసిచ్చాడు మీకు ఈ పీసు? ఆంధ్ర పెదవి ఆంగ్ల పెదవి హత్తుకున్న నిమిషం భావం కంటే కూడా శబ్ద సౌందర్యానికి పట్టం కట్టారు చంద్రబోస్ గారు. తిరుపతిలో మాతో పాటు చెన్నై వస్తారా తీసుకెళ్దామా అన్న ఒక మాట ద్వారా 3000 పాటలు రాసి కోరుకోని కాలమేమో కలిసొచ్చింది పైరగాలి పాఠశాలలో నేర్చుకున్న పాట కోకిలమ్మ కళాశాలలో పాటే ఈ పాటను పాడినట్టుగా పాడారు. మనసు గెలిచిన పురుషునికి స్వరాల రచన చేసి ఈ పాటకి నాకు నంది బహుమతి వచ్చింది. నా పాట తేనెలకు పాట పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు. రామ్ బిర్యాల గారు మంగ్లీ ఇటువంటి పాటలకి పెట్టింది పేరు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ నోటి నుంచి ఉంటుంటే ఇంత మాధుర్యం ఉంది ఆ పాటలో అనిపిస్తుంది. మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఎలా. మీరు ఏ పాట పాడినా ఇక మీద మీరిద్దరు కలిసే పాడాలేమో అన్న విధంగా పూల చెట్టుకి ఉందో భాష, అలల మెట్టుకి ఉందో భాష, అర్థమవ్వని వాళ్ళే లేరే అందం మాట్లాడే భాష. చాలా లోతైన భావాలున్న పాట, చాలా ఉన్నతంగా పాడారు. మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు.